మొదటి సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చదువుదాం. రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చినంత గొప్ప కేకలు వేసిరి. ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చిన అనుకొని మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు. మహాసూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొనిరి. చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలులో 30,000 కాలబలములు కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫిన్హాసులను ఏలియాకి 2 కుమారులను హతమయ్యారు. చాలు. ఇక్కడ మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో నుంచి ఏలి ఇశ్రాయేలు పెట్టే వారికి ఏమయ్యాడైనా? ఏలి ఏం చేసేవాడు? యాజకత్వం చేసేటట్టు వాడు. ఏలి ఇశ్రాయేలు టైంలో ఇశ్రాయేలు పెట్టే వారికి యాజకత్వం వహించేటట్టు వాడు. ఆ టైంలో ఏలి యాజకుడు ఉన్నటువంటి టైంలో ఒకసారి ఫిలిష్తీయులైనటువంటి వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. మొదటిసారి అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అపజయం వచ్చింది. అపజయం వచ్చి సుమారు 4,000 మంది చనిపోయినారు. రెండవసారి మరలా యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి వెళ్ళేట టైంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మందస్సాన్ని మనం తీసుకువెళదాం, మందస్సం మనతో పాటు ఉన్నట్లయితే మనకి జయం వస్తుంది అనేటువంటి రీతిలో వీళ్ళు మందసాన్ని తీసుకుని ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. మందసము ఆ యొక్క దండులోకి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారు అందరూ కూడా అది చూసి కేకలు వేసినారు. దేవుని సన్నిధి మనతో ఉన్నది అనేటువంటి రీతిలో వాళ్ళు కేకలు వేశారు. కానీ ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళు కేకలు వేసినప్పుడు ఫిలిష్తీయులు వారు భయపడినారు. అమ్మో, ఆ మహాదేవుడు ఫరో దగ్గర ఐగుప్తులో ఇశ్రాయేలుతో వారి దేవుడు వారి తోడుగా ఉండి వారికి తెగుళ్ళు రాకుండా కాచినాడు. వేరే వాళ్ళకి తెగుళ్ళు వచ్చినాయి, దేవుడు వారి పక్షాన ఉన్నాడు అనేటువంటి రీతిలో వాళ్ళు భయపడి ఇంకనూ కేకలు వేసి వాళ్ళు అన్నటువంటిది ఏంటంటే తర్వాత ఫిలిష్తీయులారా బాగా ముందుకు వెళ్ళండి, యుద్ధంలో జయం సంపాదించాలి మనం అని ఎంకరేజ్ చేసినారు. ఆ ఎంకరేజ్మెంట్తో ఫిలిష్తీయులైనటువంటి వారు ఇంకాను ఎంకరేజ్ అయిపోయి యుద్ధానికి వెళ్ళినారు. అందుట్లో యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల వారితో మందసం ఉంది, గొప్ప సైన్యముగానే ఉన్నారు. కానీ వారికి అపజయం అనేటువంటిది వచ్చేసేసింది. మందసం వారితో ఉంది, ఇశ్రాయేలు ప్రజల వారు గొప్పవారే, కానీ అపజయం అనేటువంటిది వచ్చింది. దేవుని సన్నిధి వారితో ఉన్నట్లు, మందసం ఉన్నట్లయితే దేవుని సన్నిధి వారితో ఉన్నట్లు. సో ఇదే మనం కొంత తర్వాత మరలా ఒక 2 చాప్టర్స్ తర్వాత వాళ్ళు మరలా యుద్ధానికి వెళ్ళారు. అక్కడ జయం అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం వీరికి అపజయం అనేటువంటిది వచ్చేసింది. చూడండి, మందసం ఉన్నా సరే అపజయం అనేది వచ్చింది. దేవుని యొక్క సన్నిధి అనుకున్నారు వీరు, దేవుడు మనతో పాటు ఉండారు అనుకున్నారు, కానీ వీరికి అపజయం అనేటువంటిది వచ్చేసేసింది. చూడండి, చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రేమటి వాళ్ళారా దేవుని యొక్క సన్నిధి ఉందనుకుంటాం, దేవుడు మనతో పాటు ఉన్నాడు అనుకుంటాం, కానీ అపజయాలు అనేటువంటివి వచ్చేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలేటువంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా అపజయాలు ఇచ్చేటువంటి వాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలేటువంటి వారికి జయాలు ఇచ్చేటువంటి వాడు. ఎందుకు అపజయాలు వచ్చినాయి అంటే ఇక్కడ కొన్ని కారణాలు అనేటువంటివి ఉన్నాయి. వాట్ ఆర్ ద కారణాలు, వాట్ ఆర్ ద కాజెస్ అనేటువంటిది మనం చూసినట్లయితే వీరు దేవుని కంటే మందసాన్ని నమ్ముకున్నటువంటి వారుగా వారు
ఉన్నారు. దేవుని కంటే మందసాన్ని నమ్ముకునేటట్టు వారుగా వీరు ఉన్నారు. ఒకసారి ఓడిపోయినట్టు వారు ఉన్నారు. 4,000 మంది చనిపోయినారు. మరలా యుద్ధానికి వెళ్ళారు. ఈసారి 30,000 మంది వాళ్ళు చనిపోయినారు. ఇది ఈ టైంలో వాళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే, ఎందుకు మాకు అపజయం వచ్చింది? మొదటిసారి 4,000 మంది చనిపోయినప్పుడు వారు పెద్దలైనటువంటి వారు ఆలోచన చేయాలి, ఎందుకు అపజయం వచ్చింది మాకు అనేటువంటిది ఫస్ట్ పాయింట్. అక్కడ వాళ్ళు ఆలోచన చేయాలి. మరలా దేవుని సన్నిధితో పాటు వెళ్ళినారు, మరలా అపజయం వచ్చింది. సైన్యంలో ఉండేటువంటి 30,000 మంది చనిపోయినారు. ఈసారి ఇంకనూ వాళ్ళు ఆలోచన చేయాలి, ఎందుకు 30,000 మంది చనిపోయినారు, ఎందుకు దేవుని సన్నిధి మనతో పాటు ఉంది, అయినా సరే ఎందుకు దేవుడు ఎలా చేసినాడు మనల్ని, ఈ కీడుకి మనల్ని ఎందుకు ఎలా చేసినాడు. కిరణ్ ప్రియమైన వారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధి అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. దాన్ని ఆ మందసాన్ని దేవుని సన్నిధి, యాక్చువల్గా దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. బట్ అక్కడ ఏంటంటే విషయము, వీళ్ళలో ఒబీడియన్స్ అనేటువంటిది లేదు, దేనత్వం అనేటువంటిది, ఒబీడియన్స్ అనేటువంటిది వీళ్ళలో లేదు. ఇశ్రాయేలు ప్రతి వారే, మందసం వారితో పాటు ఉంది. దేవునికి విధేయత చూపించేటటువంటి విషయంలో వాళ్ళు సరిగా లేరు, అవిధేయులుగా వీరున్నారు. కాబట్టి వీరికి అపజయం అనేటువంటిది వచ్చింది. మనకు కూడా ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనము చాలా కాలం నుంచి క్రైస్తవులుగా అనుకుంటాం. మా తండ్రి గారు క్రైస్తవుడు, మా తల్లి గారు క్రైస్తవులు, తాతగారు క్రైస్తవులు. అది ఇంపార్టెంట్ కాదు అసలు. ఒకవేళ నువ్వు చర్చికి వెళ్ళినా అది ఇంపార్టెంట్ కాదు, నువ్వు బైబిల్ మోసినా ఇంపార్టెంట్ కాదు, నువ్వు ప్రార్థన చేసినా ఇంపార్టెంట్ కాదు, ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పినా ఇంపార్టెంట్ కాదు, పాటలు పాడినా ఇంపార్టెంట్ కాదు, మెడలో క్రాస్ వేసుకున్నా ఇంపార్టెంట్ కాదు, దేవుని పనిలో అనేకమైనటువంటి వాటిలో నువ్వు చేసినా సరే అది ఇంపార్టెంట్ కాదు. అలా చేసినంత మాత్రాన నీకు జయం వస్తుంది అనేటువంటిది బైబిల్లో ఎక్కడ కూడా రాసులేదు. అలాగూ చాలామంది దినాలలో నామినల్ క్రైస్తవులు అంటే క్రీస్తుని వెంబడించేటువంటి ఏదో పై రీతిలో దేవుడి దగ్గరికి వెళితే మాకు ఏదో వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు సమస్యలు పోతాయి, మాకు రోగాలు పోతాయి. చూడండి, అనేక మంది మనసు ఎలా ఉంటుందంటే, యేసుప్రభు దగ్గర రండి మీకు రోగం పోతుంది, యేసుప్రభు దగ్గర రండి మీకు ఉద్యోగం వస్తుంది, మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా పోతాయి. ఇవాళ రేపు చెప్పేటువంటిది అదే. చెప్పాల్సినటువంటి వాక్యం ఏంటంటే, మీరు యేసుని దగ్గరికి వచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో మీరు పాపాలు ఒప్పుకున్నట్లయితే, మీ పాపములకు దేవుడు పరిహారముగా ఆయన సిలువ మీద ఆ కార్యాన్ని చేసినారు. కాబట్టి సిలువను మోసినారు, సిలువను విషయంలో అక్కడ ఆయన దెబ్బలు మన నిమిత్తం ఆయన తిన్నారు, మన నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించినారు, మన నిమిత్తం ఆయన చనిపోయినారు, మన నిమిత్తమే 3వ రోజున ఆయన తిరిగి లేచినారు. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పినారు, జీవాహారము నేనే అని చెప్పినారు, నేనే మొదటి వాడును కడపటి వాడు అన్నారు, నా ద్వారానే తండ్రి వద్దకు మీరు వెళతారని చెప్పినారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు మోక్షం అనేటువంటిది మనకు దొరుకుతుంది. ఇది మనం చెప్పాలనేటువంటి విషయాలు. యేసుప్రభు దగ్గరికి వస్తే ఇది వస్తుంది, యేసుప్రభు దగ్గరికి వస్తే ప్రిపెట్టి వెళ్ళారా, ఇలాగున అందరికి వస్తాయి, అందరికి వచ్చేటువంటిది నీకు వస్తుంది, పెద్ద విషయమైనటువంటిది కాదు. ఇశ్రాయేలు పెట్టేటి వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి కాపుదల వారికి ఉంది, దేవుని యొక్క భద్రత వారికి ఉంది. ఐగుప్తీయులైనటువంటి వారికి అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి, అనేకమైనటువంటి తెగులు వారి మీదకి వచ్చినాయి. వాళ్ళ ఫస్ట్ బాండ్ అనేటువంటి వాడు చనిపోయినాడు. ఇశ్రాయేలులకి దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత అనేటువంటిది, ఆ డిఫరెన్స్ అనేటువంటిది మనం చూపించాలి. దేవుని యొక్క బిడ్డలుగా అది మనలో మనము లోకానికి మనం చూపించేటటువంటి వారిగా మనము ఉండాలి. అంతేగాని ప్రిపెట్టి వెళ్ళారా, ఏదో మనం దేవుని సన్నిధికి వచ్చాము, లేదంటే ఏదో బైబిల్ పట్టుకున్నాము, వాక్యం చదువుతున్నాం అనేటువంటిది కాదు. ఇక్కడ వీరిలో ఏమైందంటే, అది ఆ ఆర్క్ అనేటువంటిది, మందసం అనేటువంటిది మా మధ్య ఉన్నది చాలు అనేటువంటి రీతిలో వాళ్ళు అడుగులు వేసేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ప్రిపెట్టి వెళ్ళారా, మనం ఏమి చేసినా సరే మన యొక్క స్పిరిచువల్ కండిషన్ అనేటువంటిది ఆత్మానుసారముగా మనం సరిచేసుకోపోయినట్లయితే దానివల్ల నీకు జయాలు అనేటువంటివి రావు. మేబీ ఫిజికల్గా మనకు కొన్ని జయాలు రావచ్చు, కానీ ఆత్మానుసారమైనటువంటి జయాలు అనేటువంటిది నీకు రావు. స్పిరిచువల్గా నీకు కావాల్సినది ఏంటంటే, నీ పాపం విషయంలో నువ్వు పశ్చాత్తాపడాలి. మనము బైబిల్ అనేటువంటి దాన్ని ఏదో అది ఉంది కదా మనకు జయాలు వస్తాయి అనేటువంటిది పెట్టుకోకూడదు. మనం చాలాసార్లు కొంతమంది బైబిల్ నెత్తి మీద పెడతారు, లేదంటే బైబిల్ పక్కలో పెడతారు. లేదంటే నేను కూడా యవన కాలం ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చేసే టైంలో బైక్ మీద వెళ్ళే టైంలో భయం ఉండేది, నాకు యాక్సిడెంట్ అవుద్దేమో. ఒక న్యూ టెస్టిమెంట్ ఎప్పుడు నా పాకెట్లో ఉండేది, అది ఎప్పుడు ఓపెన్ చేసేవాడిని కాదు. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఎప్పుడు
ఎప్పుడు ఓపెన్ చేయలేదు, కానీ జేబులో మాత్రం పెట్టినవాడిని. అది నన్ను కాపాడుతుందా? కాపాడదు. దేవుని యొక్క సన్నిధి, పేరెంట్స్ యొక్క ప్రార్థన, దేవుని యొక్క సేవకుల యొక్క ప్రార్థన, అది నన్ను కాపాడుతుంది. కానీ బైబిల్ జేబులో పెట్టుకున్నంత మాత్రాన మనల్ని కాపాడదు. సిలువ వేసుకుంటారు కొంతమంది, సిలువ కాపాడద్దు. అట్లా సిలువ మనల్ని కాపాడదు. కొంతమంది బుక్స్ వెనకాల నీ రాకపోకలందు నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు? దేవుడు అలాగ తోడుగుండేటువంటి వాడు అనేటువంటి దేవుడు తోడుగుంటాడు. బట్ విషయం ఏంటంటే, అందుట్లో డ్రైవ్ చేసేటువంటి వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క వాక్యానుసారంగా అడుగులు వేసేటువంటి వాడుగా ఉండాలి. క్రాసులు వేసుకున్నంత మాత్రాన కాదు, క్రాస్ పెట్టుకున్నంత మాత్రాన మనకు బిల్డింగులకి కాదు. లోనున్నటువంటి వారు అది ఒక ఏదో మనము క్రైస్తవులు వీళ్ళు అని చెప్పుకోవడానికి కుదురుద్దు. కానీ రాకడ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే మిగిలిపోవచ్చు. రాకడ వచ్చినప్పుడు, యేసుప్రభువారు వచ్చినప్పుడు ఆ గృహంలో ఒక 50 మంది ఉండవచ్చు. తాత ముత్తాత అందరు పుష్టి క్రైస్తవులండి. వీళ్ళంతా రాత్రులు బాగా పాటలు పాడవచ్చు, పొద్దున్నే బాగా పాటలు పాడవచ్చు. కానీ ర్యాప్చర్ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? వాళ్ళల్లో పరిశుద్ధత అనేటువంటిది లేకపోయినట్లయితే అందరూ అక్కడే వదిలిపెడతారు. ఇల్లంతా అక్కడే ఉంటుంది, అందుట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోతారు. కాబట్టి బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన, క్రాసులు వేసుకున్నంత మాత్రాన అంటే తప్పు అనేటువంటిది కాదు. బైబిల్ పట్టుకోవాలి, అదే నిన్ను మోక్షాన్ని అది చదివితే నిన్ను మోక్షాన్ని తీసుకెళ్తుంది, దానికి లోబడితే నిన్ను మోక్షాన్ని తీసుకెళ్తుంది, దాని ప్రకారం అడుగులు వేస్తే నీకు మోక్షాన్ని తీసుకెళ్తుంది. అంతేగాని బైబిల్ అక్కడ పెట్టుకున్నంత మాత్రాన దానికి వాల్యూ అనేటి దేవుని యొక్క వాక్యము, వీ హ్యావ్ టు హానర్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, అక్కడ మనము ఒబీడియన్స్ అనేటువంటిది మనము చేయాలి. ఎందుకు వీళ్ళకి అపజయం వచ్చిందంటే, ఇది ఆర్క్ అనేటువంటిది, మందసం అనేటువంటిది వాళ్ళు అలాగ క్యారీ చేసినారు. కానీ వాళ్ళతో పాటు దేవుని యొక్క మాటకు మోషే చెప్పినటువంటి రీతిలో వాళ్ళు అడుగులు వేసేటువంటి వారుగా లేరు. అందుకని వీరికి అపజయం అనేటువంటిది. అలాగనే మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి ఈ టైంలో వారిలో పాపం అనేటువంటిది ఏలుబడి చేసింది, వారిలో పాపం అనేటువంటిది ఏలుబడి చేసింది. అందుకని వీరికి అపజయం వచ్చింది. మందసం ఉండా సరే అపజయం వచ్చింది. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు పాపము చేయటానికి ఏలీ కుమారులు అనేటువంటి ఇద్దరు కూడా, హోఫ్నీ ఫినెహాస్ అనేటువంటి వారు కారకులైపోయినారు. హోఫ్నీ ఫినెహాస్ ఇద్దరు కూడా కారకులైపోయినారు. దేవుని యొక్క మందసం ఉంది అక్కడ. బట్ అపజయము రావడానికి కారణం ఏంటంటే, వీరి యొక్క భక్తి విధానం సరిగా లేదు, వీరి యొక్క మాదిరి సరిగా లేదు, వీరి యొక్క ప్రవర్తన సరిగా లేదు, వీరి యొక్క జీవితము సరిగా లేదు. వీరు ఇశ్రాయేలు పెట్టేటి వారిని పాపము చేయటానికి హోఫ్నీ ఫినెహాస్ అనేటువంటి వారు కారకులుగా అయిపోయినారు. హోఫ్నీ ఫినెహాస్ అనేటువంటి వారు వాళ్ళు చేసేటువంటి తప్పులు మీరు చూడండి. దేవుని యొక్క వాక్యలో మనం చూస్తాం ఏమేమి తప్పులు చేసినారు వాళ్ళు. 12వ వచనము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2వ అధ్యాయము. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ 22వ వచనము, మరలా 2వ అధ్యాయం 22వ వచనం. ఏలు బహువృద్ధుడాయను, ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మీరు చూడండి 27వ వచనంలో, దైవజనుడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమునందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠ మీద అర్పణమును ధూపమును అర్పించుటకే నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రులను నేను అతన్ని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు. చూడండి, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించినటువంటి బలిని నైవేద్యములను మీరు తృణీకరించున్నారు. మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్పగా చేయుచున్నావు. చూడండి, వీళ్ళ యొక్క దోషములు ఎంత. దేవునికి నైవేద్యములు ఇవ్వాల్సినటువంటి నైవేద్యములను వీళ్ళే తీసుకునేటువంటి వారికి ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవునికి అర్పించవలసినటువంటి వాటిని దేవునికి అర్పించాలి. కానీ ఇశ్రాయేలు పెట్టేటి వారు చేసేటటువంటి ఈ యొక్క
హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి వాళ్ళు చేసేది ఏంటంటే దేవునికి అర్పించేటువంటి ఆ మాంసం అనేటువంటిది ఉంటుంది. వాటిలో కొంతమందిని వాళ్ళ దగ్గర పనివారిని వారి దగ్గర ఉంటే వారు పంపించి మాంసంలో మొదటి భాగాన్ని వీళ్ళు తెచ్చేసుకుంటాం. ఉడుకుతూ వండుకున్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటాం. దేవునికి అర్పించవలటువంటి దేవునికి అర్పించకుండా, అలాగనే దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు చూడండి, వారు దేవుని యొక్క ద్వారము దగ్గర సేవ చేయడానికి వచ్చేటువంటి స్త్రీలను పాడు చేసేటువంటి వారుగా ఏలీ కుమారులు కనబడినారు. దేవుని యొక్క ఉగ్రత వీరి మీదకి రాబోతున్నది. వీరు పాపము చేస్తున్నారు. దేవునికి అర్పించవలసినటువంటిది అర్పించట్లేదు. కాంప్రమైజ్ అయిపోతున్నటువంటి వారుగా వీరున్నారు. కరప్షన్ అనేటువంటిది వీరిలో కనపడుతుంది. ఆ భక్తి అనేటువంటిది, మందసము మోయటం అనేటువంటిది అది సూపర్ సిచ్యుయేషన్గా అయిపోతుంది. అంటే ఏదో పై రీతిలో దాన్ని చేస్తున్నటువంటి వారు అది ఉంటే మనకి మంత్రాలు పెడతారు సార్ కొంతమంది, అలా ఉంటే ఏదో జరుగుద్ది అనేటువంటి రీతిలో ఈ ప్రజలటువంటి వారు వాటిల్ని వారి భక్తి విధానంలో సరైనటువంటి రీతిలో వాళ్ళు సరిగా వారి భక్తిలో లేరు. అలాగనే వారిలో దాచబడినటువంటి పాపములు వారిలో కనపడతారు. పైకి వాళ్ళు ఏలీ దగ్గర కుమారులుగా ఉన్నారు, ఏలీ చెప్పేటువంటి పనులు చేస్తున్నట్టు వారు ఉన్నారు, ఆ ధూప నైవేద్యములలో అక్కడ వేయటానికి వాళ్ళు అక్కడ ఉండారు. కానీ దేవుడు చెప్పినటువంటి రీతిలో వాళ్ళు చేసినటువంటి వారుగా వారిలో పాపం ఉంది. వారి ద్వారా పాపము ఇశ్రాయేలు చేయటానికి వీరు కారకులుగా అయిపోయినారు. చూడండి, వీరు దానిని మందసాన్ని దేవుని సన్నిధి అనేటువంటి దాన్ని ఫిలిస్తీన్లతో యుద్ధానికి తీసుకువెళ్ళారు. కానీ వీరికి అపజయం వచ్చింది. కారణం ఏంటంటే వీరిలో దేవుని యొక్క వాక్యమునకు విధేయత అనేటువంటిది లేదు, దేవుడి యొక్క ఆజ్ఞలకు విధేయత అనేటువంటిది లేదు. వీరిలో పాపం అనేటువంటిది భయంకరంగా ఏలుబడి చేస్తుంది. ఏలీ కూడా తన కుమారులైనటువంటి వారిని గద్దించాలి. ఏలీ ఒకసారి చెప్పినంత మాత్రాన కుదరదు. బిడ్డలైనటువంటి వారిని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి. విశ్వాసులుగా, దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా ఉండేటువంటి మన బిడ్డలైనటువంటి వారు తప్పు చేస్తున్నారంటే చూడండి, ఏలీ కుమారులు తప్పు ఎంత దేశం మొత్తానికి అపజయమని వచ్చేసేసింది. ఏలీ కుమారుల యొక్క దోషము, ఏలీ కుమారులు వారు హోఫ్ని, ఫినెహాస్ చేసేటువంటి పాపము, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి స్త్రీలు పాపము చేయటానికి వీరు కారకులుగా అయిపోయి వీరు తప్పు చేసినారు, వాళ్ళని పాపం చేయించినారు. వీరందరూ కలిసి తప్పు చేసిన తర్వాత భయంకరమైనటువంటి రీతిలో 4,000 మంది చనిపోయినారు మొదటిసారి, రెండోసారి 30,000 మంది చనిపోయినారు. చివరికి అపజయాన్ని చూసినటువంటి వారుగా అయిపోయినారు. ఎప్పుడైతే మనము పాపాన్ని దాచుకుంటామో ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో జయాలనేటువంటివి రావు. పాపాన్ని దాన్ని కక్కివేయాలి. రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం ఆకాను యొక్క పాపము. ఆకాను ఏదైతే వద్దన్నాడో దేవుడు యెహోషువ చెప్పిన టైంలో దానిని మీరు ఇది శాపగ్రస్తమైనటువంటిది, ఇందులో మీరు దేనిని కూడా ఆశించకూడదు. ఆకాను దాన్ని తీసుకొచ్చి గుడారంలో గుంట తీసి గుంటలో పెట్టేసినాడు. చివరికి ఏం జరిగింది? ఆకాను యొక్క పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు వారందరికీ కూడా అపజయం వచ్చేసింది. ఏంటి ఓడిపోయాం, ఏంటి ప్రభా, హాయ్ అనేటువంటి చిన్న పట్టణం, దాని మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయం వచ్చింది. ఏంటి కారణము? హిడెన్ సిన్స్ ఆర్ దేర్. దాచబడినటువంటి పాపంలో ప్రియమైన వాళ్ళారా, మన హృదయంలో మన జీవితాల్లో కూడా దాచబడినటువంటి పాపాలు అనేకమైనటువంటి ఉంటాయి. మన జీవితంలో అపజయం వచ్చిందంటే మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు మనం సక్సెస్ లేదు, ఎందుకు మన జీవితంలో జరగవలసినటువంటి కార్యాలు జరగట్లా, ఈ విషయాల్లో మనం ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, పెనుగులాడాలి, హృదయాన్ని కడుక్కోవాలి. దాచబడినటువంటి పాపం ఏంటి, ఒప్పుకోనటువంటి పాపం ఏంటి? అప్పుడు బాగానే ఉంటుంది, మేము బాగానే ఉన్నాం కదండి, అనేకమైన పాపాలు చేసినా బాగానే ఉన్నాం కదండి, ఏం పర్లేదు అనేటువంటి రీతిలో అనుకుంటారు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయను. మనుషుడు ఒక విత్తనాన్ని విత్తినప్పుడు ఆ పంటనే కోస్తాడు. వడ్డులు విత్తినప్పుడు, రైస్ విత్తినప్పుడు వడ్లే వస్తాయి. గోధుమలు విత్తితే గోధుమలు వస్తాయి. మ్యాంగో విత్తితే మ్యాంగో వస్తుంది. మనుషుడు పాపాన్ని విత్తితే దాని కాన్సిక్వెన్సెస్ కోస్తాడు, అంతే. దట్స్ ఇట్. మనుషుడు ఒక పాపము చేసినట్టయితే అది వారి మీదకి శాపగ్రస్తమైనటువంటి దాన్ని దాచేసినాడు. శాపగ్రస్తమైనటువంటి అనేకమైనటువంటి ఉంటాయి మన జీవితంలో. వాక్యానికి విరుద్ధముగా మనం అడుగులు వేస్తే శాపగ్రస్తులం. భార్యను ప్రేమించాలి, భర్తకు లోబడాలి, బిడలేటటువంటి వారు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మనం అలా లోబడకపోయినట్లయితే, దేవునికి విధేయత చూపించకపోయినట్లయితే శాపగ్రస్తమైనటువంటి వారిగా మనము దేవుని యొక్క నీకు దీర్ఘాయుష్ కావాలంటే నువ్వేం చేయాలి? తల్లిదండ్రుల వారిని సన్మానించాలి. నువ్వు పెళ్ళైనా సరే నీ తల్లిదండ్రులను సన్మానించాలి.
పెళ్ళయి నీకు పిల్లలు ఉండా సరే నీ తల్లిదండ్రుల వారు నువ్వు సన్మానించు. యూ హ్యావ్ టు ఆనర్ దెమ్. చాలాసార్లు మనం ఏం చేస్తాం, నువ్వు పెద్దడు అయిన తర్వాత, నువ్వు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత నీ భార్య వస్తుంది, నీ బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రుల వారిని పక్కన పెట్టేస్తారు. నో 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 నో, బైబిల్ ఎప్పుడు చెప్పలేదు అలాగ. సేమ్ వేలో నీ ఒక యజమానుడుగా, ఒక భర్తగా, ఒక పురుషుడుగా నీవు నీ పేరెంట్స్ని నువ్వు హానర్ చేయాలి. సేమ్ వేలో నీ భార్య కూడా నీ పేరెంట్స్ నీ వారి పేరెంట్స్ని హానర్ చేయాలి. ఇద్దరు పేరెంట్స్ని మీరు హానర్ చేసేవారుగా ఉండాలి. మీరు కొన్నిసార్లు వన్ వే ట్రాఫిక్ నడుస్తుంది. ఈవిడ గారు ఆయన తల్లి వస్తే ఈయనకి ఆ రోజు ఉండదు ఫుడ్. అట్నుంచి వచ్చారనుకోండి, ఎవరన్నా అబ్బాయి తరఫున ఎవరైనా వచ్చారనుకోండి, ఆ రోజు ఉండదు. ఆ రోజు పొద్దున్నే నాకు ఆఫీస్ అంటారు వాళ్ళు, లేదంటే నేను లేటుగా వస్తానంటారు. వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళి మేము బిర్యానీ తెప్పించుకుంటామంటారు. ఇది తెలియగాలి ఆడైతే. తెలియగా అక్కడ శుద్ధపప్పు అనుకో, అమ్మో ఏమనుకుంటుందో అని భయం ఉంటుంది. ఏం చేయాలి మనం? ఒక పురుషుడిగా, ఒక దైవభక్తి కలిగినటువంటి వాడుగా యూ హ్యావ్ టు హానర్ యువర్ పేరెంట్స్. వన్ వే ట్రాఫిక్ ఉండకూడదు. పేరెంట్స్ని హానర్ చేయాలి. నీ పేరెంట్స్ని నువ్వు చూడాల్సిన బాధ్యత. కొంతమంది పెళ్ళి అయిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, సంపాదన వచ్చిన తర్వాత పేరెంట్స్ని పక్కన పెట్టేస్తారు. భార్యలు ఎంకరేజ్ చేయట్లే, అలా భార్యలు పట్టేసుకున్నారు. నువ్వేంటి వాళ్ళకిచ్చేటి డబ్బులు? వాడు గర్భం దగ్గర నుంచి, ఇంతప్పుడు దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి మోసి 9 నెలలు మోసి, ఎంత వేదన కనటం అనేటువంటిది, ప్రసవ వేదన ఎంత భయంకరమైనటువంటిది. వేదన పడి ప్రసవ వేదనతో నిన్ను కని, నువ్వు కుయ్యన్నా కయ్యన్నా నిద్ర లేకుండా పెంచి పోషించి పాలిచ్చి, నువ్వు వెళ్తున్నా నువ్వు వస్తున్నా నిన్ను కాపాడుతూ, నిన్ను చూస్తూ, నీకు వాళ్ళకున్నా లేకపోయినా నీకు పెట్టి, నీకు నీ నోట్లో పెట్టి, నిన్ను పడుకోబెట్టి, నువ్వు లెగిస్తే మళ్ళీ ఏమవుతావు అని నీ గురించి చూసి, ఎక్కడ నువ్వు స్కూల్కి వెళ్తే నువ్వు ఎలా ఉన్నావో, కాలేజీకి వెళ్తే ఎలాగున్నావో అన్నీ కూడా ఇంతకాలం నిన్ను పట్టించుకుని, నువ్వు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదట్లో బాగానున్నావు, వివాహం అయిన తర్వాత ఎడమొగం పెడమొగం వెళ్ళిపోతున్నావు. పేరెంట్స్ అంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. అది సరైనటువంటిది కాదు. ఏది ఏమైనా అనే ప్రియమైన వారు నేను చెప్తున్నా, పురుషులు ఎట్టి వారులారా, మీ తల్లిదండ్రులు వారు మీరు సన్మానించాల్సిన బాధ్యత మీది. అంతే. నీ భార్య ఎన్నన్నా చెప్పనండి, అనవసరం. వాళ్ళు బుద్ధిహీనులని అవనండి, వాళ్ళని పట్టించుకోవాల్సిన బాధ్యత మీది. ఒక కుమారుడుగా నీ పేరెంట్స్ని పట్టించుకోవాలి. యోగక్షేమాలు చూడాలి. ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎంతగా రెస్పెక్టబుల్గా నిన్ను పెంచారు, ఉన్నా లేకపోయినా నీ కొరకు ఎలా ఖర్చు పెట్టారు వాళ్ళు, నీ బాగోగులు ఎలా చూశారు. భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తావా? నువ్వు బుద్ధిహీనుడు. దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పుకోవాల్సి వస్తుంది నువ్వు. అలాగనే స్త్రీలటువంటి వారు మీరు కూడా, వాళ్ళు తల్లిదండ్రుల వారు నువ్వు హానర్ చేస్తేనే, నువ్వు అనుకోవచ్చు నా భర్తను బాగానే ప్రేమిస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు. లేదు, అది జరగదు. నువ్వు అతను హానర్ చేసినప్పుడు నువ్వు కూడా అతనితో పాటు జాయిన్ అవ్వాలి. వాళ్ళు పిచ్చోళ్ళు అవ్వచ్చు, అంటే నీ గురించి చెడు మాట్లాడినా సరే వాళ్ళని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి భర్తతో పాటు. వన్స్ అలా చేయటం నేర్చుకున్నప్పుడు అతను కూడా నిన్ను ప్రేమిస్తాడు. లేకపోతే అతని హృదయంలో నువ్వేమన్నా చెప్పు, నన్ను ప్రేమిస్తున్నాను అనుకోవచ్చు, కానీ ఆ గ్యాప్ అనేటువంటిది అలా ఉండిపోద్ది అంతే. ఎందుకు మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఫుడ్ పెడతలేదు ఈమె, నేను ఎందుకు చూడాలి అంటాడు డెఫినెట్గా. సేమ్ వేలో వైస్ వర్సా, వీళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు హానర్ దెమ్. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, నీ భార్య యొక్క తల్లిదండ్రులు వచ్చారు, వారి బంధువులు వచ్చినారు, యూ హ్యావ్ టు హానర్ దెమ్, రెస్పెక్ట్ దెమ్. మరి ఆమె వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి కదా, వాళ్ళకి కావాల్సిన చూసుకోవాల్సింది కదా, ఎప్పుడు రారు కదా, వాళ్ళు హానర్ చేయాలి కదా. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటే తప్పేంటి? కొంతమంది కట్టడలు పెడతారు, ఏంటి పద్దాక మీ అమ్మాయినా మీ నాన్నైనా అంటూ ఉంటారు. నో, అలా చేయకూడదు. మనం పేరెంట్స్ రేటెడ్ వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. హానర్ చేసినట్లయితే దేవుడు నీకు దీర్ఘాయుష్ అనేటువంటిది ఇస్తాడు. వాళ్ళు ఆ తప్పు చేస్తారని, తప్పు చేసినా సరే వారిని హానర్ చేయాలి. వాళ్ళని నువ్వు చేసేది మంచిది కాదు డాడీ అని చెప్పాలి. దేవుని వాక్యం అలా చెప్తుంది, ఇది సరైనది కాదు. మీరు కూడా మీ తల్లిదండ్రుల వారు తరిగా లేకపోయినట్లయితే తప్పు చేసినప్పుడు వాళ్ళని స్కోల్డ్ చేయకూడదు, అరవకూడదు వాళ్ళ మీద. వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. ఒక వయసు వచ్చేపాటికి వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. 60-70 సంవత్సరాలు వచ్చేపాటికి, 70 సంవత్సరాలు వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళని హానర్ చేయాలి, రెస్పెక్ట్ అనేటువంటిది ఇవ్వాలి, ప్రేమించాలి. చక్కగా వాళ్ళు ఎంత సంతోషపడతారు. నువ్వు చూసేటువంటిది కొద్దిగా చూస్తే చాలు, వాళ్ళు ఎంతో హ్యాపీ అవుతారు. నువ్వెన్నిసార్లు తిట్టినా పడతారాడు. ఎందుకంటే నా కూతురే అనేది, నా కొడుకే కదా అనేది. అయినా సరే
అలా అనుకుంటారు, కానీ ఎక్కడో చోట కొద్దిగా బాధ అనేటువంటిది. కానీ ఆ వయసులో మనం చేయాల్సింది ఏంటంటే వారిని మనం సన్మానించాలి. వాళ్ళ గురించి మనం పట్టించుకునేటువంటి వారిగా, మనం పేరెంట్స్ని హానర్ చేసేటువంటి వాడుగా నువ్వు. ఇక్కడ మనం చూస్తున్నాం హోప్ని, ఫిన్హాస్ అనేటువంటి వారు ఇద్దరు కూడా పాపం చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇతరులెట్టి వారిని పాపం చేసేటటువంటి వారుగా, వీళ్ళు ఎంకరేజ్ చేసేటువంటి వారుగా ఉన్నారు. గుడారంలో దేవుని అవమానించేటటువంటి వారుగా ఉన్నారు. దేవుని సన్నిధి ఉన్నా సరే వాళ్ళు పాపం చేసేటటువంటి వారుగా అక్కడ ఏలి తన బిడ్డలెట్టి వారిని కట్టడలోకి పెట్టలేదు. దేవుడు అతనితో ముందుగానే మాట్లాడాడు సమూయేలు ద్వారా, నీ మీదకి ఉగ్రత రాబోతుంది, నీ కుటుంబం మీదకి అన్నప్పుడు ఏలి ఇంకను కరాఖండితంగా చెప్పాలి, బిడ్డలారా మీరు సరైనటువంటి రీతిలో లేరు, మీరు పాపంలో ఉన్నారు, దేవుని పరిచర్లో మనం ఉన్నాం, దేవుని రాజ్యం కడుతున్నాం, మీరు పాపంలో ఉన్నారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మీదకి మన మీదకి వస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ పాపం నుంచి నువ్వు బయటికి రా అని తల్లిదండ్రులు వారు హెచ్చరించాలి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ఇంకా లోబడకపోయినట్లయితే దేవుని యొక్క పరిచర్యలో నీకు పాలు భాగస్థం అనేటువంటిది లేదు. యు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. దేవుని యొక్క పరిచర్య అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది. అందుట్లో నువ్వు జాగ్రత్తగా నువ్వు అడుగులు వేస్తేనే మరలా నీకు దేవుని యొక్క పరిచర్యలో పాలు భాగము. లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం చూస్తాం, యెహోవా సేవకులు మోయివారులారా మిమ్మల్ని మీరు, చెప్పండి ఏముంది, యెహోవా సేవకులు మోయివారులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏలి టైంలో అపజయము. కారణం ఏంటంటే ఈ యొక్క ఏలి కుమారులైనటువంటి వారు పాపం చేసినారు. కారణం ఏంటంటే ఏలి కుమారులైనటువంటి వారు దేవుని యొక్క సన్నిధి విషయంలో నెగ్లెక్ట్ చేసినారు. భయము భక్తి లేనటువంటి వారుగా ఉన్నారు. కాంప్రమైజ్ అయినటువంటి వారుగా ఉన్నారు. స్త్రీలను పాడు చేసేటువంటి వారుగా ఉన్నారు. స్త్రీలతో పాపాన్ని చేయించి దేవుని యొక్క ఉగ్రత ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి రావటానికి ఏలి కుమారులు కారకులుగా అయిపోయినారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే బిడ్డలైన వారిని క్రమశిక్షణలో పెట్టాలి. నీ బాధ్యత అది. వాడు తప్పు చేసినప్పుడు వదిలేయకూడదు. వాడు తప్పు చేసినప్పుడు వాడిని వదిలేసావా వాడిని నెత్తి మీద ఎక్కేస్తాడు అంతే. తర్వాత నీ కుటుంబం యొక్క పేరు అనేటువంటిది పోద్దిక. మనం అనుకోవచ్చు పర్లేదని, ఎంత చెప్పినా ఎవరు తెలవాల్సింది తెలిసిపోతా ఉంటాం. కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఇలాగున మనం ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధత అనేటువంటి దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పెద్ద క్రౌడ్ వచ్చేసింది అనేటువంటిది పెద్ద లెక్క కాదు. పెద్ద గుంపు వచ్చేసిందండి పెద్ద లెక్క కాదు. పెద్ద కేకలు వేసినా పెద్ద లెక్క కాదు. కేకలు ఇంపార్టెంట్ కాదు. దేవుని సన్నిధిలో అరుపులు బొబ్బలు వేసినా ఉపయోగం అనేటువంటిది లేదు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, వీళ్ళు కేకలు వేసినారు దేవుని సన్నిధిలోకి. దేవుని యొక్క మందసం వచ్చింది దండులోకి, అయినా సరే కేకలు వేసినారు, అయినా సరే అపజయం అనేటువంటిది వీరికి వచ్చేసేసింది. చూడండి, మనము కూడా దేవుని బిడ్డలేటువంటి వారులారా, మనము పెద్ద గుంపు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. అలాగనే పెద్దగా అరవాల్సినటువంటి ఇంపార్టెన్స్ అనేటువంటిది కాదు. చర్చ్ అనేటువంటిది ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని మనం ఆరాధించేవారుగా మనము ఉండాలి. మెయిన్ కావాల్సినటువంటిది ఏంటంటే చాలాసార్లు ఎన్నో ఆరాధనలు చేసినా, ఎన్నో వాక్యాలు చెప్పినా, స్పిరిచువల్గా ఎంప్టీనెస్తో ఉండి మనం ఎన్ని ఆరాధనలు చేసినా దాని మీద ఉపయోగం అనేటువంటిది లేదు. మెయిన్ కావాల్సినటువంటిది ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత. ఈ దినాల్లో సైతాను కూడా చేసేటువంటిది అదే. సైతాను చేసేటువంటిది, బిల్లీ గ్రాహం గారు ఒక మాట అన్నారు, ఏంటంటే సాతాన్ విల్ క్రియేట్ ఎ రిలీజియన్ వితౌట్ ఎ రెడీమర్. సైతాను చేసేటువంటిది ఈ దినాలలో ఏంటంటే ఒక రిలీజియన్ని క్రియేట్ చేస్తాడు వితౌట్ ఏ రిడీమర్. అంటే రక్షకుడు లేనటువంటి రిలీజియన్ని సైతానుడు క్రియేట్ చేస్తున్నాడు. హీ విల్ బిల్డ్ ఎ చర్చ్ వితౌట్ ఎ క్రైస్ట్. చర్చిని, సంఘాన్ని సైతానుడు కడుతున్నాడు. ఎలా కడుతున్నాడు? వెళ్ళండి, హీలింగ్స్ జరుగుతాయి, వెళ్ళండి, పెద్ద ఆశ్చర్యకారాలు జరుగుతాయి అనేటువంటి రీతిలో ఆత్మానుసారముగా వాళ్ళని బ్లైండ్ చేసేసేసి వాళ్ళ మనోనేత్రాలకు గుడితనం కలిగజేసి ఆ చర్చికి వెళ్ళండి, అక్కడ చెల్లండి, అక్కడ అరుపులు బొబ్బలు కేకలు ఉంటాయి, అరవండి, అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి అనేటువంటి రీతిలో సైతాను ఏం చేస్తున్నాడంటే క్రీస్తు లేనటువంటి సంఘాలను నిర్మించడం అనేటువంటిది చేస్తున్నాడు. హీ విల్ కాల్ ఫర్ వర్షిప్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బిల్లీ గ్రాహం గారు అనేటువంటిది, హీ విల్ కాల్ ఫర్ వర్షిప్ వితౌట్ ద, దేవుని యొక్క వాక్యము లేకుండా వర్షిప్, ఆరాధన అనేటువంటిది చేస్తున్నాడు సైతాను చేసేటువంటి పని అది. నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి మోక్షము యేసు ప్రభువు వారు మన కొరకు వచ్చినారు. మన నిమిత్తం ఆయన
రక్తాన్ని చిందించినారు, దెబ్బలు తిన్నారు, మనం నిలబడాల్సిన స్థానంలో ఆయన నిలబడ్డారు. ఆయనను వెంబడించినట్లయితే, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన కార్చిన రక్తముతో నిన్ను శుద్ధీకరిస్తారు. నీ పాపములు వన్స్ ఫర్ ఆల్ హీ విల్ క్లియర్ ఇట్ అనేటువంటి మాటలు మనం చెప్పేటటువంటి వారిగా, దేవుని వాక్యాన్ని అందించేవారికి ఉండాలి. కానీ పై మెస్మరిజం కానీ, లేదంటే పైన హిపోక్రటిక్గా వేషధారణగా మనం భక్తి చేస్తే దానివల్ల చేయాలనేటువంటివి లేవు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలేటువంటి వారు అపజయాలు చూసేటువంటి వారుగా వీరు ఉన్నారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. అలాగనే మనం చూసేటైతే ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేసి మరలా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మీరు చూడండి. ఒకసారి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం దాకా చదువుద్దాం. 7వ దినమున వారు ఉదయమున చీకటితో లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు తిరిగిరి. 7వ మారు యాజకులు బోర్ల వద్దగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వల్ల శపింపబడెను. రాహాబు అనే వేశ్య దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుచేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్టములగును ధనాగరములో ఉంచవలెను. తర్వాత యాజకులు బోర్ల వద్దగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణంలో ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకుని. అలాగనే మీరు 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిచి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి. 7వ వచనంలో యోధులు యెహోవా మందసమును ముందుగా నడవాలని ప్రజలతో చెప్పాను. చూడండి, దేవుడు ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు మందసాన్ని మోస్తును దేవుని యొక్క కార్యములు చూసేవారిగా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు పెట్టేటి వారు మందసాన్ని తీసుకువెళ్ళారు, ఫిలిష్తీయులైనటువంటి వారితో అపజయాన్ని పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇక్కడ అదే ఇశ్రాయేలు పెట్టేటి వారు వీరు ఇక్కడ యెరికో పట్టణం దగ్గరికి వచ్చేపాటికి అదే మందసాన్ని తీసుకొచ్చేటటువంటి వారు ఉన్నారు, జయాలు చూసేటటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడ లేటువంటి గొప్ప జయం అనేటువంటిది వచ్చింది వీరికి. ఎలా వచ్చింది వీరికి? భయంకరటువంటి జయము. ఆ యొక్క యెరికో పట్టణము చుట్టూత చాలా పెద్ద వెడల్పుగా ఉండేటువంటి ఆ యొక్క గోడలంట. ఆ గోడల మీద రథాలే తిరిగేటువంటివంట. అలాంటి రథాలు ఆ గోడల మీద తిరిగేవి. అలాగనే ఆ గోడల మీద ఒక పక్కన ఓ ప్లేస్లో రాహాబు యొక్క ఇల్లు ఉందంట. రాహాబు ఇల్లు అక్కడే ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా కనపడుతుంది అది. ఆ ప్లేస్ అనేటువంటి చూపిస్తారు. గోడలన్నీ పడిపోయినాయి, రాహాబు ఇల్లు మాత్రం అలాగుందంట. చూడండి, ఎందుకు ఇలాగును జయం వచ్చింది? అదే మందసము వీరితో పాటు ఉంది, అదే మందసము వారితో పాటు ఉంది. అక్కడ అపజయం వచ్చింది, అదే మందసం వీరితో పాటు ఉంది. ఒక్కసారి పట్టణము చుట్టూతో ఉన్నటువంటి గోడలన్నీ కూడా అలాగును కింద పడిపోయింది. ఎలాగును జరిగిందంటే ప్రియమైనటువంటి ఇక్కడ వీరి జీవితంలో మనం చూసేటువంటిది ఏంటంటే, దేవుడు వీరితో ఒక మాట చెప్పినాడు. మీరు చూడండి, 3వ అధ్యాయము యెహోషువ గ్రంథము 5వ వచనంలో చదవండి ఒకసారి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువులని యాజకులు అది సెలవేగా నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందు చూడండి. ఇక్కడ వీరు నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దానికి ముందు వీరు చేసినటువంటిది ఏంటంటే, యూ హ్యావ్ టు కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. పరిశుద్ధత ప్రియమైనటువంటి వారా మనం నేర్చుకోవాల్సినటువంటి భక్తి అదే. ఆశ్చర్య అద్భుత కార్యాలు, మెస్మరిజం కానీ, హీలింగ్స్ కానీ, దీస్ థింగ్స్ ఆర్ ఆల్ వేస్ట్ థింగ్స్. అవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినటువంటివి, ఈ గుడారానికి సంబంధించినటువంటివి. కానీ ఆత్మానుసారమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మను పాడు చేసుకోకూడదు. ఆ ఆత్మ విషయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. ఎక్కడైతే మీరు తప్పుల్లో ఉన్నారో, ఎక్కడైతే అవిధేయులుగా ఉన్నారో, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. మోషేతో కూడా చెప్తాడు దేవుడు, నేను మీతో మీ ప్రజలైనటువంటి వారితో మాట్లాడబోతున్నాను. కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు మీ బట్టలు
ఉతుక్కునని అంటాడు అక్కడ మోషేతో. మీ బట్టలు మీరు ఉతుక్కునండి. దేవుని యొక్క కార్యము జరగాలంటే ప్రియమైనటువంటి దేవకాలస్యములో మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే పరిశుద్ధత. మనం పరిశుద్ధపరచుకోవాలి. నడి నుంచి అరికాల వరకు నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. దేవుని యొక్క బిడ్డగా నువ్వు కడగబడాలి, పవిత్రుడుగా నువ్వు ఉండాలి. కాన్సిక్రేట్ అవ్వకపోయినట్లయితే, పరిశుద్ధపరచబడుకున్నట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యము, ఆశ్చర్య కార్యములు, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరగవు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యం జరగాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలోకి మనం వెళ్ళటం అనేటువంటిది జరగదు. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధులుగా ఉండండి. దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి మనము, దేవుని సన్నిధిలోకి వెళ్ళవలసినటువంటి మనము పరిశుద్ధమైనటువంటి వారిగా మనము ఉండాలి. అలాగనే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే పరిశుద్ధత అనేటువంటిది చాలా ముఖ్యము. పరిశుద్ధత. అందుకనే దేవుడికి కూడా, యేసుప్రభువు వారికి కూడా ఏమంటారు దూతలు? పరిశుద్ధుడు 3rd డిగ్రీలో మాడతారు. ఏమంటారు? పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి నీవు పరిశుద్ధుడిగా నువ్వు ఉండాలి. అలాగనే ఒకసారి నువ్వు మారుమనసు పొందినటువంటి నీవు నీ జీవితంలో పరిశుద్ధత అనేటువంటి దాన్ని నువ్వు కాపాడుకోవాలి. మాటలలో శుద్ధీకరణ రావాలి, చూపుల్లో శుద్ధీకరణ అనేటువంటిది రావాలి, నీ క్రియలలో శుద్ధీకరణ రావాలి, తలంపులలో శుద్ధీకరణ అనేటువంటిది రావాలి. పాపాల విషయంలో ఇక నేను కాదు యు మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమె అయి ఉండొచ్చు కానీ నేను అతనిని కాదు. ఇది నీ జీవితంలో జరగాల్సినటువంటి మార్పు. పాతవి గతించను, సమస్తమును కొత్త. నూతన పరచబడాలి నువ్వు ఈ లోకంలో. ప్రియమైనటువంటి దేని గురించి దేవుని వెంబడించొద్దు. నువ్వు పరిశుద్ధత పొందుకుని ప్రభు పట్టణంలో చేరాలి అనేటువంటి దాని కొరకే మనం యేసుని వెంబడిస్తున్నాం. అదర్ దాన్ దట్ వన్ ఎవ్రీథింగ్ విల్ గెట్ ఇట్ హియర్. సైతాను కూడా నీకు చేస్తాడు, సైతాను కూడా నేను బ్లెస్ చేస్తాడు, సైతాను కూడా అభివృద్ధిస్తాడు, సైతాను కూడా ఎన్నో చేస్తాడు. పరిశుద్ధత కలిగి ప్రభు పట్టణంలోకి వెళ్ళాలంటేనే యేసు ప్రభు వారిని మనము వెంబడించాలి. దాని కొరకే మనం దేవుని వెంబడించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇశ్రాయేలు పెట్టే వారిలో గొప్ప జయం వచ్చిందంటే కారణము ఒక్కసారి ఎరుకో గోడలన్నీ కూలిపోయినవి. మొదటి రోజు దేవుడు చెప్పినాడు 6 రోజులు పొద్దున్నే లేకవండి, యాజకులు మీతో ఉంటారు, మీరు గట్టి ఒక్క మాట కూడా మీరు అరవద్దు, మీరు వెళ్ళండి, అలాగూ తిరగండి, పట్టణము చుట్టూతో ఒక రౌండ్ వేయండి, రోజుకు ఒకసారి 6 రోజులు అలాగూ చేయండి. 7వ రోజు నేను చెప్పినటువంటి రీతిలో 7 సార్లు రౌండ్ వేయండి. అప్పుడు యాజకులు బోర్లు ఊతారు, ప్రజలెట్టి వారు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయండి అనేటువంటిది యెహోషువ ప్రజలెట్టి వారికి చెప్పినారు. వీళ్ళలో మనం చూస్తున్నాం ఇశ్రాయేలు ప్రజలెట్టి వారిలో కాన్సిక్రేట్ చేసుకునేటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళు శుద్ధీకరణ అనేటువంటి జరిగినటువంటి వారుగా ఉన్నారు. యెహోషువ మాటలకు విధేయత చూపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, అక్కడ యెహోషువ చెప్పినాడు, నేను చెప్పేంత వరకు మీరు నోరు తెరవద్దు. దేవుడు బిడ్డ అనేటువంటి యాజకుడు సేవకుడు అనేటువంటి ఒక లీడర్ ఉన్నటువంటి యెహోషువ చెప్పేంత వరకు వాళ్ళు నోరు తెరిచేటువంటి వారుగా లేరు. అది ఒబీడియన్స్, అది లోబడతాం అనేటువంటిది. చాలాసార్లు ఒబీడియన్స్ ఉండదు. దేవుని బిడ్డలు వారు ఒబీడియన్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే. హ్యూమిలిటీ అనేటువంటిది, విధేయత అనేటువంటిది నేర్చుకోవాలి. మనం హ్యూమిలిటీ, దీనత్వం కావాలి, కాన్సిక్రేషన్ కావాలి, లోబడతాం కావాలి. దేవుని బిడ్డగా నువ్వు లోబడాలి, వాక్యానికి విధేయత చూపించి నువ్వు నీ జీవితంలో ఆత్మానుసారంగా గొప్ప మేలు అనేటువంటిది నువ్వు పొందుకుంటావు. చూడండి, హోలీనెస్ ఉంటే మన జీవితంలో జరుగుదేవా దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది మనతో పాటు ఉంటుంది. శుద్ధీకరణ, శుద్ధ హృదయం ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిని నువ్వు మోసుకువెళ్తావు. ఎందుకంటే దేవుడు శుద్ధ హృదయాలలో ఆయన నివాసము చేస్తాడు. నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర నువ్వు దేవుడు నాక్ చేసినప్పుడు, నువ్వు తలుపు తెరిచినప్పుడు నీ హృదయంలోకి ఆయన వస్తారు. హృదయం అనేటువంటి తలుపుని ఎప్పుడు తీస్తావు నువ్వు? ఆయన నిన్ను తడుచున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, హృదయాన్ని తెరిచినప్పుడు పాతవన్నీ కూడా, పాపమంతా బయటికి వెళ్ళిపోద్ది. ఆ వెలుగు నీలోకి వచ్చేస్తుంది. అప్పుడు యేసయ్య నీతో పాటు ఉన్నప్పుడు నీకు జయాలే జయాలు. శుద్ధీకరణ అనేటువంటి జరిగినప్పుడు దేవుని యొక్క సన్నిధి నువ్వు చూసుకుంటావు. దేవుని యొక్క ఆత్మ నీతో ఉంటారు, దేవుడు నీతో పాటు ఉంటారు. సాధు సరసింగ్ గారు అనేక సార్లు ప్రయాణం చేసే టైంలో కూడా ఆయన ప్రయాణంలో ఎదుటి కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది ఆయన చూసి ఏడ్చేసినారంట. ఏంటి ఏడుస్తున్నావు అంటే, యేసయ్య కనపడుతున్నాడు, యేసయ్య యేసయ్య. ఎక్కడున్నారు యేసయ్య? సాధు సింగ్ గారు భుజాల మీద యేసు ప్రభువారు అలా కూర్చున్నప్పుడు ఆయన తలలోంచి రక్తం అలా ప్రవహిస్తూ ఆమె ఎదుర్కొన్నట్టు ఆమె చూసిందంట. అది చూసి
వెంటనే దేవుడిని సురక్షుడుగా ఆమె ఎంచుకుంది. చూసారా, నీతో పాటు దేవుని సన్నిధి కావాలంటే అందుకనే మోషే అంటాడు, మీరు మాతో పాటు ఉన్నట్లయితేనే మమ్మల్ని అవతలకే పంపించు, లేకపోతే నువ్వు మాతో పాటు లేకపోయినట్లయితే మేము అవతలకు వెళ్ళాల్సిన అవసరము లేదు. అప్పుడు దేవుడు, నేను ముందు అన్నారు దేవుడు, మీరు విననటువంటి లోబడనటువంటి ప్రజలు అన్నారు ముందు. తర్వాత మోషే ప్రార్థన చేసినప్పుడు, ప్రభా మీరు మాతో పాటు లేకపోయినట్లయితే, నీ సన్నిధి మాతో పాటు లేకపోయినట్లయితే మేము అవతలకు వెళ్ళటం అనేటువంటిది అవసరంలా. అప్పుడు దేవుడు తన హృదయాన్ని మార్చుకుని దయాదాక్షిణ్యములు కలిగిన వాడని నేనని దేవుడు మోషేతో మాట్లాడి దేవుని సన్నిధి, నేను నీతో పాటు వస్తాను. ప్రిమిట్ వల్లరా, దేవుని సన్నిధి కాన్సిక్రేషన్ అనేటువంటి జరిగినప్పుడు, శుద్ధీకరణ అనేటువంటి జరిగినప్పుడు దేవుని సన్నిధి మనతో పాటు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి ఉంటుందో మందసం ఇంపార్టెంట్ కాదు, బైబిల్ ఇంపార్టెంట్ కాదు, మెడలో క్రాస్ ఇంపార్టెంట్ కాదు, దేవుని ఆలయానికి వస్తాం ఇంపార్టెంట్ అనేటువంటిది కాదు, వాక్యాలు వెనకాల రాసుకుంటే ఇంపార్టెంట్ కాదు, క్రాస్ వేసుకుంటే ఇంపార్టెంట్ కాదు. దేవుని సన్నిధి నీతో పాటు ఉన్నదా లేదా? దేవుని సన్నిధి నీతో పాటు ఉండాలంటే నీవు పరిశుద్ధుడుగా నువ్వు మారాలి, దేవుని బిడ్డగా నువ్వు మారాలి. నీ జీవితంలో పాతవన్నీ కూడా నువ్వు ఒప్పేసుకోవాలి. పాత పాపములు, అవిధేయతలు, బలహీనత ఏదైతే నీ జీవితంలో ఉన్నావో వాటన్నింటినీ కూడా శుద్ధీకరణ చేసుకున్నప్పుడు, శుద్ధ హృదయంతో నువ్వు అలా వెళుతున్నప్పుడు దేవుని సన్నిధి నువ్వు మోసుకెళ్తావు. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ మనం వీరికి జయం రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధపరచుకున్నటువంటి వారిగా వీరు ఉన్నారు. వీరిలో డిసిప్లిన్ కూడా మనం చూస్తాం, లోబడటం కూడా మనం చూస్తున్నాం. లోబడాలి. భార్యలారా మీ భర్తలకు లోబడండి, భర్తలారా మీ భార్యలు. ఒకటే కదా, ఆపకూడదు. ఎప్పుడు అది ఆబ్సెంట్ అని చెప్పకూడదు. దేవుడు చెప్పాడు చూసావా, భార్యలారా మీ భర్త లోబడండి అనేటువంటిది కాదు. అక్కడ ఏమన్నా కంటిన్యూ అవ్వాలి. కొన్నిసార్లు ఎవరికి ఉపయోగించింది ఆవిడ వాడుకుంటాడు. దేవుని సేవకులు కూడా కోపం వచ్చిందనుకో ఇంట్లో, పాపం ఆవిడ బైబిల్ రాదేమని చెప్పానా నేను, దేవుడు చెప్పాడు ఇక్కడ లోబడమన్నాడు కదా, లోబడు. అప్పుడు బైబిల్ వచ్చింది ఏమంటుంది ఆవిడ, నోరు మొయ్యవాయా, ఏమన్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి కదా, నువ్వు ఎక్కడ ప్రేమిస్తున్నావు నన్ను అని చెప్పాలి. దేవుని యొక్క వాక్యం విధేయత చూపించడం, లోబడటం. దేవుడు చెప్పాడు ప్రేమించాలి, లోబడాలి. ఆయన తాగుపోతాడు కూడా, లోబడతారు అక్కడ. పొద్దున్న సాయంత్రం తాగుతున్నాడు, ఏమే బాగా వాక్యం చెబుతుంది కదా, నీ భర్త ఆయనకు బాగా వాక్యాలు బాగా వచ్చు. కొంతమందికి అన్ని అలవాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాక్యం కూడా చెప్తారు కొంతమంది. దానివల్ల ఉపయోగం లేదు. వాక్యము కొంతమంది రెఫరెన్స్లు బాగా చెప్తారు, వాక్యం బాగా పఠిస్తారు, కానీ శుద్ధ హృదయము వారిలో ఉండదు. దానివల్ల ఉపయోగం అనేటువంటిది లేదు. అన్నీ రావాలి, వాక్యం చదవాలి, బైహార్ట్ చేయాలి, నీ మనసులో దాచుకోవాలి. వాక్యము బైహార్ట్ చేస్తాము, నీ మనసులో దాచుకుంటాంతో పాటు దానికి విధేయత చూపించేవాడవగా, ఏదైతే ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ నువ్వు తీసుకునేటువంటి వాడవుగా నువ్వు ఉండవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీరిలో మనం చూసేటువంటిది ఏంటంటే, వీరిలో ఆ ఒబీడియన్స్ అనేటువంటిది కనపడుతుంది, పరిశుద్ధపరచుకుంటాం అనేటువంటిది కనపడుతుంది. అలాగనే దేవుడు చెప్పినప్పుడు వీరిలో రిపెంటెన్స్ అనేటువంటిది కూడా వీరిలో కనపడుతుంది, పశ్చాత్తాపం అనేటువంటిది కూడా సెలబ్రేట్ వారిలో కనపడుతుంది. చూడండి, వీరు ఇక్కడికి వచ్చేపాటికి ఆ 7వ రోజున అలాగనే తిరిగినారు, 7 సార్లు తిరిగినారు. యాజకులు బోర్లు ఊదినప్పుడు ఒకేసారి పట్టణమునకు చుట్టూ ఉన్నటువంటి ఆ గోడలన్నీ కూడా పడిపోయినాయి. ఒక్క గొప్ప జయం అనేటువంటిది కారణం ఏంటంటే, వీరు తామును పరిశుద్ధపరచుకునేటువంటి వారిగా ఉన్నారు, దేవుని వాక్యానికి విధేయత చూపించేటువంటి వారిగా ఉన్నారు, లోబడినటువంటి వారిగా వీరు ఉన్నారు. కాబట్టి హోలీనెస్ అనేటువంటిది ప్రిమేట్ వల్లరా చాలా ముఖ్యమైనటువంటిది, లోబడతం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగనే డిసిప్లిన్ అనేటువంటిది దేవుని బిడ్డ వారికి చాలా ముఖ్యమైనటువంటిది. మనం చాలాసార్లు డిసిప్లిన్ తప్పిపోతాం, లోబడేటువంటి వారిగా ఉన్నాం. పరిశుద్ధత విషయంలో కూడా మనము పరిశుద్ధత కొరకు పాటుపడేటువంటి వారిగా మనము దేవుని బిడ్డలుగా మనం ఎంప్టీ రిలీజియన్తో మనం వెళ్ళకూడదు. రిలీజియన్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. దేవుని యొక్క శుద్ధ హృదయం కలిగినటువంటి వారిగా, దేవుని మాటకు అడుగులు వేసేటువంటి వారిగా మనము ఉండాలి. శుద్ధ హృదయము దేవుడు చూసేటువంటిది. కాబట్టి వీరికి అపజయం వచ్చింది, వీరికి జయం వచ్చింది. కారణం ఏంటంటే, మెయిన్ యెహోషువ టైంలో వీళ్ళు దేవుడి మాట చొప్పున ఒబీడియన్స్ చూపించి, విధేయత చూపించి తమను తాము శుద్ధీకరించుకున్నారు. అలాగనే పరిశుద్ధులుగా వీళ్ళు
దేవుని యొక్క మందసాన్ని మోసినటువంటి వారుగా ఉన్నారు. మిమ్మల్ని శుద్ధీకరణ చేసుకోండి అన్నప్పుడు వీరిలో పశ్చాత్తాపం అనేటువంటిది కనపడుతుంది. అలాగనే వీరిలో విశ్వాసం అనేటువంటిది కూడా కనపడుతుంది. వారు దేవుని మీద విశ్వాసం ఉంచినారు. వాళ్ళు ఏం చేసినారంటే మందసం మీద విశ్వాసాన్ని ఉంచినటువంటి వారుగా. అందుకని అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్తారు, మనకు ఒకసారి అపజయం వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఆ ఒక మందసాన్ని తీసుకురండి అంటారు. అంటే మందసమును చూస్తున్నారు, కానీ దేవుని సన్నిధికి మనం విధేయత చూపిస్తున్నామా, లోబడుతున్నామా అనేటువంటిది వీరిలో లేదు. కాబట్టి వీరిలో మనం చూసేటువంటిది ఏంటంటే, చూడండి, వాళ్ళు అదే మందసాన్ని తీసుకొచ్చారు, యొర్దాను నది దాటారు, అలాగనే ఎరుకో గోడలు పగిలిపోయినాయి, కింద పడిపోయినాయి, అలాగనే శత్రువులు కూడా పారిపోయినటువంటి వారుగా ఉన్నారు. కానీ వీరిలో మనం చూసేటువంటిది ఏంటంటే, మొదటివారు అంటే ఎవరో ఇశ్రాయేలు పెట్టేటి వారు ఫిలిష్తీయుల మీదకి వెళ్ళినప్పుడు అపజయం వచ్చింది. కారణం ఏంటంటే వారిలో కరప్షన్ అనేటువంటిది ఉంది, కాంప్రమైజ్ అవడం అనేటువంటిది జరుగుతుంది, అలాగనే దాగబడినటువంటి పాపం అనేటువంటిది ఉంటుంది, వారిలో రిపెంటెన్స్ అనేటువంటిది లేదు. అక్కడ ఏలీ చెప్పాడు, బిడ్డలారా మీరు తప్పు చేస్తున్నారు, ఈ తప్పులోంచి మీరు బయటికి రండి అని చెప్పినప్పుడు వారు విధేయత చూపించినటువంటి వారుగా వాళ్ళు లేరు. పాపములోనే అడుగులు వేసేటట్టు వారు ఉన్నారు. వారి యొక్క అవిధేయతలు, వారి యొక్క పాపములో వాళ్ళు చేసి ఇతరుల వారిని పాపం చేయడానికి కారకులైనారు. కాబట్టి ఇశ్రాయేలీలలో అపజయం వచ్చేసేసి ఒక్కసారి 4,000, రెండోసారి 30,000 కూలిపోవటం అనేటువంటిది జరిగింది. కానీ వీరు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించినారు. అదే మందసం వీరితో పాటు ఉంది. వీరు గొప్ప జయాలు రావటం కారణం ఏంటంటే వాక్యానికి విధేయత, లోబట్టం అనేటువంటిది, అలాగనే కాన్సిక్రేట్ చేసుకుంటాం అనేటువంటిది. అంటే వారి పాపముల విషయంలో వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. కాబట్టి యువతి కాలశంలో ప్రియమటి వాళ్ళారా, మనం చర్చికి వచ్చినంత మాత్రాన, లేదంటే బైబిల్స్ మోసుకెళ్ళినంత మాత్రాన, లేదంటే క్రైస్తవులుగా చెప్పుకున్నంత మాత్రాన, క్రాసులు వేసుకున్నంత మాత్రాన జయం వస్తుంది అనేటువంటి దానికి ఎక్కడ గ్యారంటీ అనేటువంటిది లేదు. అలాగ చేస్తే దానివల్ల ఉపయోగం అనేటువంటిది లేదు. ఎప్పుడైతే నువ్వు శుద్ధ హృదయం కలిగేటువంటి వాడుకుంటావో, శుద్ధ హృదయం అంటే రిపెంటెన్స్ రావాలి నీ జీవితం. రిపెంటెన్స్ అంటే ఏంటి? ఏదైతే చేస్తున్నామో వాటిని చేయకుండా మానేయాలి. ఏదైతే త్రాగుడు ఉందనుకోండి, త్రాగుడు వ్యసనం ఉందనుకోండి, సిగరెట్లు వ్యసనం ఉందనుకోండి, సినిమాలు చూస్తే వ్యసనం ఉందనుకోండి, వాటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. నీ త్రాగుల్లోంచి నువ్వు బయటికి రావాలి, నీ సిగరెట్లోంచి నువ్వు బయటికి రావాలి, నీ బూతుల్లోంచి నువ్వు బయటికి రావాలి, నీ చెడ్డ ఫిలిం చూసేటువంటి దాంట్లోంచి నువ్వు బయటికి రావాలి. చెడ్డ ఫిలిం చూస్తూ ఉంటారు, వాక్యం కూడా అందించే వాళ్ళు ఉంటారు. ఒకరోజు నేను ఎక్కడో చూశాను, విజయవాడలో ఒక ప్లేస్లో ఒక సాయంత్రం పూట నేను అలా బండి మీద వెళ్తా ఉన్నా, 5వ నెంబర్ రోడ్లో వెళ్తుంటే నాకు తెలిసినట్టు ఆయన మా కజిన్ ఒక ఆయన డాక్టర్, వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఈయన. అక్కడ 5వ నెంబర్ రోడ్లో జంక్షన్ దగ్గర బడ్డీ కొట్టు ఉంది, అక్కడ అటు నుంచి వెళ్తుంటే స్లో అయ్యా, అక్కడ ఉన్నాడు ఆయన. కాబట్టి చాలా రోజులు ఉంది కదా, ఆపా. బండి ఆపితే లాగుతున్నాడు, ఎట్లా దడ లాగుతాడు. ఏంటన్నా, లోనకెళ్ళి వాక్యం చెప్పాలి అర్జెంటుగా అన్నాడు. లోనకెళ్ళి వాక్యం చెప్పాలి, అందుకని టైం లేదని లాగుతున్నాడు. చూడండి, వాక్యము చెప్పేటువంటి క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ పిలుస్తున్నాడు, ధూమపానం చేస్తున్నాడు. ఎంత భయంకరమైన విషయం చూడండి. అంటే అదో ఇక్కడ కాదు, మనం అది కనపడినటువంటివి ఎన్నో ఉంటాయి మన జీవితంలో. దేవుని బిడ్డలేటువంటి వారులారా, మన జీవితంలో కనపడినటువంటి పాపములు ఎన్నో ఉంటాయి. ఎన్నోసార్లు ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం, మనలో రిపెంటెన్స్ ఉండదు. అయ్యో, నేను ఫలానా సహోదరిని అనరాని మాటలు మాట్లాడాను కదా, మా అత్తగారిని అనగొన్నటువంటి మాటలు మాట్లాడాను కదా, మా ఆడబడుచుని అనగొన్నటువంటి మాటలు మాట్లాడాను కదా, ఆవిడని క్షమాపణ అడగాలి కదా, లేదంటే పక్కింటి వాళ్ళతో పోట్లాడాను కదా, బూతులు తిట్టాను కదా, లేదంటే స్నేహితుల మధ్య ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పాను కదా, చెప్పుకున్నటువంటి మాటలు కదా అవి. చూడండి, ఇలాంటివి మన జీవితంలో పెద్దగా బయట కనపడవి. అసూయ ఉంటుంది, హిడెన్ సిన్నది లోన్ ఉంటుంది. మనం బాగా ఉంటాం, బాగా ఫేస్ కొంతమందికి కనపడిపోద్ది, రిఫ్లెక్ట్ అవుతుంది. అసూయ ఉండేటువంటి వాళ్ళకే రిఫ్లెక్ట్. కారు కొనుక్కున్నావు అనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అది 50 లక్షల కారు, సపోజ్ 5-6 లక్షలు కాదు, 50 లక్షల కారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేపాటికి డోర్ దగ్గరే వాళ్ళు ఉన్నారనుకోండి, చూశారు నువ్వు కారు దిగటం, ఎవరిదైనా కారు అంటారు ఫస్ట్, కొన్నాను రా.
ఓ కొన్నావా, వెరీ గుడ్, కంగ్రాట్స్ అంటాడు కదా, మొక్కం ఏమైపోద్ది, వేరే రీతిలోకి వెళ్ళిపోద్ది. అంటే అతనిలో ఏముంది, అసూయ. అరే మా అమ్మాయికి సీట్ వచ్చిందిరా, సీట్ వచ్చిందా, ఇంజనీరింగ్ సీట్ వచ్చిందా, ఎంత కట్టావు, ఫ్రీ సీట్. ఓ ఫ్రీ, వీళ్ళ అబ్బాయికి రాలా, వాడు 2 అటెంప్ట్ చేశాడు రాలా, వీడికి ఏమవుతుంది, కంగ్రాట్స్ అంటాడు, వాడి ఫేస్ ఏమైపోద్ది, మెల్లమెల్ల మాడిపోద్ది. చూడండి, చాలా మందిలో అసూయ అనేటువంటిది కనపడుతుంది. బయటికి కొంతమంది కనపడుద్ది, కొంతమంది అలాగన గుమ్మళించుకుంటారు, అలా నిమ్మళించుకుంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. వాడిలో ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్లో ఉండడు, వేరే చోటుకి వెళ్ళేపాటికి ఏంటంటే ఆడు కారు కొన్నాడు తెలుసా నీకు, వాడు కారు కొన్నాడు తెలుసా, అదే నేనైతే నా 3 కార్లు కొనగలుగుతా, ఎందుకు చూపించుకోవద్దని కొనట్లా. ఆడిని ఎంత అసూయ, ఎంతగా ఉందో చూడండి అసూయ. నేనైతే 3 కార్లు కొంటా కానీ నేను కొనను అంటే వాడి విషయంలో స్నేహితుడే. చూడండి, ఇక్కడ రాని మాటలు, అక్కడక్కడ అసూయ అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, ప్రియమైనటువంటి కక్షలు అనేటువంటిది అలా కాచుకుని ఉంటాయి హృదయంలో. దాయబడినటువంటి దాచేటువంటి పాపములు. నేను పాపమును నా హృదయంలో లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి ఆలకింపకపోను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎలా భక్తి చేస్తున్నావు. నీ మనస్సాక్షి ప్రతి విషయంలో కూడా నీ మీద నిందారోపణం లేటువంటి రీతిలో నీ భక్తిని, అందరిలో ఫెయిల్స్ ఉంటాయి, చాలా ఫెయిల్యూర్స్ మనలో కనపడతాయి, బట్ వాటి విషయంలో మనం సరి చేసుకోవాలి. కొన్నిసార్లు అనుకుని మాటలు మాడతాం, వెంటనే రిపెంట్ అవ్వాలి. మనం సోదరుడా, కోపం వచ్చింది నీ మీద, క్షమించు, ఐఎమ్ సారీ. కొంతమంది సార్లు చేతులు పెట్టి కొట్టేస్తారు, భార్యలను లేపేస్తారు, చేతులు వాడేస్తారు, ఎలా పడతాలా. నో నో నో, యు ఆర్ నాట్ సపోజ్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్. భార్యలు ఎట్టేటి వారి మీద చేతులు లేపకూడదు, భర్తలు ఎట్టేటి వారిని చెడ్డ మాటలు దూషించకూడదు. ఇవాళ రివర్స్ వచ్చింది, భార్యలు కూడా కొట్టేస్తున్నారు, ఎమ్మకొట్టు కొడుతున్నారు, మామూలు కొడతలా. వీడు తాగొచ్చి వచ్చేస్తున్నాడు, ఏం చేస్తుంది పాపం, లేకపోవటంలా డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి చూస్తుంది, 2 సార్లు చూస్తుంది, 3 సార్లు చూస్తుంది, వాడేస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా చేయకూడనటువంటి తప్పులు. మనం ఈ పాపములు అనేటువంటిది మనలో ఏలుబడి చేయకూడదు. దాచబడేటువంటి బయటికి కనపడేటువంటి పాపములు అనేటివి చాలా స్వభావాలన్నీ కూడా. గలతీయులకు రాసిన పత్రికలో చూస్తాం, ఏముంటాయి అక్కడ 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఆత్మఫలాలు మనం ఫలించాలి కదా, ఏమేమి రావాలో మనలో, ముగించుకుందాం ఒకసారి చూడండి. ఎన్ని ఉన్నాయి ఫలాలు, 9. చదవండి ఒకసారి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. దానిపైన చూడండి 20వ వచనంలో 19-18 దగ్గర నుంచి, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. ఇవన్నీ మనలో ఉండకూడదు. ఇందులో చాలా కొన్ని బయటికి కనపడతాయి, కొన్ని బయటికి కనపడవు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియమేట్ వల్లరా ఈ ఉదయకాల మధ్యాహ్న సేవలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలేటి వారికి అపజాలిచ్చేటువంటి దేవుడు కాదు. నీ ప్రార్థన వినాలని దేవుడు ఉంటాడు, నీ ప్రార్థన వినాలని దేవుడు ఆశిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడపాలని దేవుడు చూస్తాడు. ఆయన వాక్యాన్ని నువ్వు చదవాలని దేవుడు చూస్తాడు, వెయిట్ చేస్తాడు నీ కోసం. దేవుడు ఎప్పుడు కూడా నీ స్వరం ఆయనకి వినిపించాలి అనేటువంటి రీతిలో దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో అలా గడపడం అనేటువంటిది నువ్వు చేయాలి. దేవుని సన్నిధిలో అలా గడిపి దేవుని స్వరం విని దేవుని యొక్క మాటకు లోబడి దేవుని బిడ్డగా నువ్వు అడుగులు వేసేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. కాబట్టి నీ జీవితంలో గొప్ప జయాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు డిలే అవుతూ ఉంటుంది. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తావు, ఆ జవాబులు రావు. కారణం ఏంటంటే దేవుడు తన టైంలో ఇస్తాడు. కొన్నిసార్లు సైతాను కూడా అడ్డుకుంటూ ఉంటాడు. సైతాను కూడా నీకు వచ్చేటువంటి జవాబులను వాడు అడ్డుకుంటాడు. దానికి నీవు ఇంకనూ ప్రార్థన చేయాలి. అందుకనే కలిసి ప్రార్థన చేసేటట్టు వారిగా, ఏక మనసుతో ప్రార్థన చేసేవారిగా, హృదయపూర్వకంగా మనం ఒక్క దేవుని ఆత్మ కలిగినటువంటి వారిగా, నీలో దేవుని ఆత్మ, నీలో దేవుని ఆత్మ, నాలో దేవుని ఆత్మ, మనందరిలో దేవుని ఆత్మ ఉంటుంది. అప్పుడు మనం అందరం కలిసి
ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు బందీ గృహంలో ఉన్నటువంటి, చెరసాలలో ఉన్నటువంటి, ఇబ్బందులు ఉన్నటువంటి, ఆటంకాలు ఉన్నటువంటి వారందరినీ కూడా మనము విడిపించగలుగుతాం. ప్రార్థన దాని పవర్ అనేటువంటిది వేరు, ప్రార్థన శక్తి వేరు. ప్రార్థన జయాలు, గొప్ప జయాలు చూడగలుగుతాం. ప్రార్థన నేర్చుకోండి, బాగా ప్రార్థన చేయండి, దేవునితో స్పెండ్ చేయండి టైం. మీరు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చావా, వెళ్ళిపో రూమ్లోకి వెళ్ళి. టైర్డ్ అయ్యావా, ఒక అరగంట పడుకో. లే, భర్త రావడానికి టైం ఉందా, వెళ్ళు, నీ తలుపు వేసేసుకో, వాక్యం తీసి కొంతసేపు చదువు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించు. దేవుడు నీతో ఉంటాడు, దేవుని సన్నిధి నీకు ఉంటుంది. గొప్ప జయాలు నువ్వు చూస్తావు. కాన్సక్రేషన్ లేకుండా, పరిశుద్ధపరచుకోకుండా నీ జీవితంలో నువ్వు జీవిస్తూ, నీ పాపంలో నువ్వు ఉంటూ, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, గలతీయులు రాసిన పత్రికలో 18 అధ్యాయాలు చూసిన 5:18 చూసిన రీతిలో అవన్నీ శరీర కార్యాలు నీలో ఉండి నీలో గొప్ప జయాలు రావాలంటే దేవుడు నీకు జయాలు అలాంటి దేవుడు కాదు. దేవుడు ఇచ్చేటువంటిది ఎప్పుడు కూడా పరిశుద్ధత, పవిత్రత కలిగినటువంటి రీతిలో నువ్వు సన్నిధిలో ఆయన మొరబెట్టినప్పుడు నీ ప్రార్థన ప్రభు సన్నిధిలో ఒక ధూపం వలె వెళ్ళిపోదు. వెంటనే జవాబులు నువ్వు పొందుకొడతావు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ లివింగ్ గాడ్. మన సజ్జునటువంటి దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఏదైనా దేవుడు చేసేటువంటి వాడు. కాబట్టి నీ జీవితంలో జయాలు రావాలంటే ఇక్కడ యెహోషువ టైంలో ప్రజలటువంటి వారు ఎలాగో తాము శుద్ధీకరించుకున్నారో, ఎలాగో లోబడినారో, విధేయత చూపించినారో, మొరపెట్టినారో, కేకలు వేసినారో, అలాగనే మనం కూడా కేకలు వేసేవారుగా ఉండాలి. అలా కాకుండా ఏదో ఆ మందస్సము అనేటువంటి రీతిలో బైబిల్ పట్టుకుని ఏదో ప్రార్థన చేస్తే, లేదంటే గుడికి వెళితే దానివల్ల జయాలు అనేటువంటివి రావు. నీ జీవితంలో జయాలు కోరుకుంటున్నావా? యెహోషువ టైంలో ప్రజలేటువంటి వారు ఎలాగను విధేయత చూపించినారో అలాగ విధేయత చూపించి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిరా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ కాలశంలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు ప్రభా. అదే మందసాన్ని ఇశ్రాయేలు పెట్టేటి వారు నాయన ఏలీ టైంలో ఫిలిస్తీయులతో యుద్ధం చేయడానికి తీసుకువెళ్ళారు, వారికి అపజయం వచ్చింది. అదే మందసాన్ని ప్రభా యెహోషువ టైంలో వాళ్ళు తీసుకువెళ్ళినారు, గొప్ప జయాలు చూసిన వారుగా ఉన్నారు. దేవా, ఈ దినాల్లో మేము కూడాను ప్రభా నామినల్ భక్తి చేసేవారు కాకుండా, ఏదో దీని సరిదికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అనే రీతిలో ఉండకుండా, అలానే ప్రభా ఏదో బైబిల్ అనేటువంటి దాని ద్వారా జయాలు వస్తాయనేటువంటి రీతిలో కాకుండా, సిలువను వేస్తే జయాలు వస్తాయనే రీతిలో కాకుండా, వాక్యాన్ని మా కారులకు వేసుకుంటే జయాలు వస్తాయని కాకుండా, ప్రభా ఆరాధనకు వచ్చి ఇక్కడ చర్చిలో యాక్టివిటీస్లో పాల్గొంటే జయాలు వస్తాయనేటువంటి రీతిలో కాకుండా, ప్రభా నీ మాటకు విధేయత చూపించి నీకు లోబడి పరిశుద్ధపరచుకుని పవిత్రులై నీ పనులు అడుగులు వేయటానికి సహాయం చేయండి. ఆ శుద్ధ హృదయంతో పవిత్రమైన పెదవులతో ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మీ గొప్ప జయాలేటాన్ని మీరు సిద్ధంగా ఉన్నారు కదా ప్రభా. ఆ మేరకు మేమందరం కూడా భక్తి చేసి ఆ మేరకు గొప్ప జయాలు చూసడానికి మీరుగా మమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధులుగా చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.